మార్నింగ్ నడీష్. నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వినొద్దు. దీనికి మళ్ళీ విమర్శనలు, ఆరాలు పేరాలు తీయొద్దు. ఇప్పుడు ఎవరైతే మీ ట్రస్ట్ వ్యాలెట్లో కాయిన్స్ పంపించుకున్నారో, నేను టైం పెడతాను, ఆ టైం లోపల పంపించేసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నేను ఇన్ని రోజులనే టైం ఇస్తాను, ఆ టైం లోపల మీ వ్యాలెట్లోకి మీరు కాయిన్స్ మీరు పంపించేసుకున్న వాళ్ళు నేను చెప్పిన విధంగా పంపించేసుకున్న వాళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ మీ కిబో అకౌంట్ ఏది ఉందో ఆ అకౌంట్లో నేను మీకు 100 కాయిన్స్ అందులో ఇస్తున్నాను. ఇవి కూడా నేను కేవలం మీ కాయిన్స్ మీరు నా బాధ్యతను నేను నిర్వహించాను, మీ హక్కును మీరు తీసుకున్నారు అన్ని దానికి గుర్తుగా మరొక 100 కాయిన్స్ అందులో పెడతాను. దాన్ని ఏం చేస్తానో నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే దీనికి మీకు పని చెప్పలేదు, నేను డబ్బులు తీసుకోలేదు. మీ కాయిన్స్ మీరు తీసుకున్నందుకు నేను ఇస్తున్న నజరానా అనుకోండి, మరొకటి అనుకోండి 100 కాయిన్స్ మీకు అందులో ఉంటాయి. ఎప్పుడు మీరు కాయిన్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్న 48 గంటల తర్వాత, అంటే ఒక 50 గంటల తర్వాత మీకు అందులో కనిపిస్తాయి. అయ్యేంటి, మీరు తీసుకునేవన్నీ మీకు వచ్చేసిన తర్వాత మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ అకౌంట్ తీసి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, అందులో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్నీ మీ ట్రస్ట్ వ్యాలెట్లకు వచ్చేలా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ అడిషనల్గా నేను ఇస్తున్నాను. ఎందుకంటే నేను కంపెనీ డెవలప్మెంట్ కోసం కొన్ని కాయిన్స్ నా దగ్గర పెట్టుకున్నాను, నా కంపెనీ డెవలప్మెంట్ కోసం పెట్టుకున్నాను. అందులో నుంచి మీకు 100 కాయిన్స్ నేను చెప్పిన టైంలో ఎవరైతే మీ కాయిన్స్ మీరు ట్రస్ట్ వ్యాలెట్లోకి పట్టుకెళ్ళిపోయారో వాళ్ళకి నేను మరో 100 కాయిన్స్ నేను ఇస్తున్నాను. అవేం చేయాలనేది మళ్ళీ చెప్తాను, ఎందుకంటే దాని మీద మీకు ఎటువంటి శ్రమ లేదు కదా. మీ కాయిన్స్ మీరు తీసుకుంటే నేను ఇస్తున్నాను అంటే మీకు పని చెప్పలేదు, డబ్బులు ఇవ్వలేదు. మీ కాయిన్స్ మీరు వ్యాలెట్లోకి ఎలా పంపిస్తారో మిగతా వాటిలో నుంచి అదే విధంగా దానికి సంబంధించిన ఏది ఉన్నదో దాన్ని పెట్టి పంపిస్తారు. ఆ విధంగా పంపించేసుకున్న తర్వాత నేను ఇస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ టైం లోపల చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవి వస్తాయి. వీటికి ఒక ప్రత్యేకత ఉంది, అది నేను తర్వాత చెప్తాను, తదుపరి చెప్తాను. ముందు తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ నేను మాట్లాడబోయేది మళ్ళీ వినండి. ఇప్పుడు మన కంపెనీకి కావలసిన పనులన్నీ చేసుకెళ్తున్నాను, మీ కాయిన్స్ మీకు ఇచ్చేస్తున్నాను. నేను మళ్ళీ 100 కాయిన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే కమ్యూనిటీతోటి ఏదైనా చేయాలనే ఆలోచన రేపు నాకు వస్తే అప్పుడు మీ దగ్గర నేను రూపాయి తీసుకోకుండా ఈ కాయిన్స్తో ఏం చేయాలో చేస్తాను. ప్రతి ఒక్కరికి సమానంగా 100 కాయిన్స్ ఇస్తాను. ఎవరు? నేను చెప్పిన టైంలో చేసుకున్న వాళ్ళకి. సవ్యంగా ఎవరైతే ఉన్నారో, కంపెనీ అభివృద్ధి కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, కంపెనీని డెవలప్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఆ కాయిన్స్ ఉంటాయి, మిగతాలకు ఉండవు. ఒకవేళ వచ్చినా వెళ్ళిపోతాయి. ఎందుకు? అవి నేను ఇస్తున్న కాయిన్స్, అవి దానికి ఏం పేరు పెడతానో ఏం చేస్తానో వెయిట్ అండ్ సీ. నేను మీకు గతంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే అవకాశం నాకు వచ్చినప్పుడు ఆ 100 కాయిన్స్ తోటి నేను చేస్తాను. నీ కిబో కాయిన్స్ తోటే నేను చేస్తాను. అప్పుడు ఏం చేయాలో చేస్తాను, అవి మీరు చూసుకోండి. ఎందుకంటే వ్యతిరేకతతో చేసే వాళ్ళకి ఆ కాయిన్స్ ఉండవు. ఎందుకు? వాళ్ళ కాయిన్స్ అని పట్టుకెళ్ళిపోతారు. కానీ ఇవి నేను ఇస్తున్న కాయిన్స్. ఎందుకంటే కమ్యూనిటీని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. కమ్యూనిటీని వదిలేయకుండా ఏం చెయ్యొచ్చేమో ప్రస్తుతానికి అలా ఆలోచిస్తున్నాను. కాబట్టి అది జాగ్రత్తగా ఉంచుకోండి.
ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఓకే డాడీస్, మీరు అవన్నీ విన్నారని భావిస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మన కంపెనీలో లక్షలాది మంది ఉన్న మన కంపెనీలో కొంతమంది కొన్ని గ్రూపులు క్రియేట్ చేసి కొన్ని వ్యతిరేక ప్లాన్స్ చేస్తున్నారు. దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అజెండా ఉంది. ఉదాహరణకి, నా చుట్టూ ఉన్నోళ్ళే అనుకోండి, నా చుట్టూ లేనోళ్ళు అనుకోండి, లేదా దూరంగా ఉన్నోళ్ళు అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశ కానీ, ఒక్కొక్క ప్రతిపాదన కానీ, వాళ్ళకి కావలసిన డిమాండ్స్ కానీ ఉంటాయి. అవి నేను చెయ్యలేదు. దానివల్ల వాళ్ళు గ్రూపులుగా ఏర్పడి ఇలాగా అలగా అని చెప్పేసి రకరకాలు చేస్తున్నారు. మన సిఇఓలో నుంచి ఒక గ్రూప్ చేసి ఆ గ్రూపులో నుంచి, ఇది మీకు తెలియకుండా చెప్తున్నాను, మీరు రహస్యంగా గ్రూప్లో ఉండండి, దీన్ని నేను ఇలా చెప్తాను, అసలు ఇక్కడ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. నాకు అలా ఎవరికి ఫోన్ చేశారో వారే నాకు ఫోన్ చేసి చెప్పారు. వారే ఫోన్ చేసి చెప్పారంటే వీళ్ళేదో పొరపాటు చేస్తున్నారు. ఏ పొరపాటు చేస్తున్నారో అది దానంతట అదే బయటకు వస్తుంది. సముద్రం గురించి చెప్తున్నాను వినండి. మనిషి అయినా సముద్రమైనా సమాజమైనా ఒక్కటే. లోపల కల్మషం కానీ కుతంత్రాలు కానీ కుళ్ళు కానీ ఎక్కువ రోజులు ఉండదు. సముద్రం ఏం చేస్తుందంటే, మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకెళ్ళి పడేయండి, తేలుకుంటూ మళ్ళీ ఒడ్డు కొట్టుకొస్తుంది. ఓ దొంగ తీసుకెళ్ళి పడేయండి, ఒడ్డు కొట్టుకొస్తుంది. దాని గర్భంలో దేన్ని ఉంచదు. అలాగే మన శరీరానికి సంబంధం లేని ఏ పార్ట్ లోపలికి వెళ్ళినా బయటకు వచ్చేస్తుంది. బయటికి రాకపోతే సెప్టిక్ అవుతుంది, లేకపోతే క్యాన్సర్ అవుతుంది, లేకపోతే అక్కడ ప్రమాదకరమైన ఆపరేషన్ చేయమని చెప్తుంది. అలాగే మనిషిలో ఉన్న ఆ కుతంత్రం కూడా, కొద్ది రోజులు నీ మాట వింటారు, వాడికి కావాల్సింది వాడికి రాపోయినంటే నువ్వేం చెప్పావు అనేది మళ్ళీ దానికి సంబంధించిన వాళ్ళకి ఆ విషయం వెళ్ళి చెప్తారు. మనం చెప్పినప్పుడు వాళ్ళు వింటున్నారు అంటే అది నా భ్రమ. నేనైనా మీరైనా ఎవరైనా సరే ఆ భ్రమలో ఉండి మీరు వెనకాదలో ఒక అజెండా పెట్టుకొని, మీకు ఈ విషయం తెలుసా, మనిషి మారిపోయాడు, మనిషి ఇలా లేడు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. దాని వెనక ఏదో ఒకటి లేకపోతే, ఓ స్వార్థం, ఒక తప్పు లేకపోతే అలా జరగదు. అది ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులే ఉంటుంది. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, నిజం అనేది ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ లేని మెడిసిన్ లాంటిది. అబద్ధం అనేది ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి మెడిసిన్ లాంటిది. కానీ ఎక్స్పైరీ లేని మెడిసిన్ని మనం వాడం, ఎందుకంటే దట్ ఈజ్ ఆయుర్వేదం. ఎక్స్పైరీ డేట్ ఉన్న మెడిసిన్ వేరు. ఇదేమవుద్ది, ఇన్ని రోజుల తర్వాత ఇది వాడకపోతే అది ఎక్స్పైర్ అయిపోతే అది వాడకూడదు. అలాగే అబద్ధం కూడా కొన్ని రోజులే నేనైనా నువ్వైనా ఎవరైనా ఉంచగలరు. ఆ తర్వాత ఆ అబద్ధం ఉండద్దు, బయటకు వస్తుంది. నిజం ఎప్పుడు చెప్పినా నిజమే, అది దాన్ని బయట తేలం, లోపల పెట్టలేం, అది ఎప్పుడు బాహ్యంగానే ఉంటుంది. దాన్ని గ్రహించడమే మన పని. ఈ స్వార్థంతో ఏదైనా మనం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా అవతల వాడికి కావలసింది లేకపోయినా, నువ్వు చెప్పింది వాళ్ళకి నచ్చకపోయినా, ఏదో క్షణంలో నీకు వ్యతిరేకత ఉన్నా ఆ విషయాలు తీసుకొచ్చి ఆ మెయిన్ పర్సనో లేదా మెయిన్ ఒరిజినల్ ప్రాంతానికో దాన్ని చేర్చేస్తారు. ఇది మనిషి దేవుడు పుట్టించిన నైజం. మనిషికి ఇచ్చినటువంటి ఒక యాక్టివిటీ అది. కాబట్టి కొంతమంది చేరిపోయి ఇలా చేద్దాం అలా చేద్దాం ఇది అది అనుకుంటే అది జరగదు. ఇందులో తప్పు చేసిన వాడే అలాంటివి చేస్తాడు. తన తప్పును తనే గెలుక్కొని బయట నెడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఇది ఆ తప్పు చేసిన వాళ్ళందరికీ ఇది అర్థమవుతుంది. తను ఏం తప్పు చేశాడు, ఎక్కడ తప్పు చేశాడో అర్థమవుద్ది. ఇబ్బంది ఏం లేదు. కాయిన్
క్రిప్టో కరెన్సీగా ఇవ్వడం నా బాధ్యత. కాయిన్ని క్రిప్టో కరెన్సీగా తీసుకోవడం మీ హక్కు. వాటిని వదులుకోకుండా వెంటనే చేసుకోండి. అది నేను విత్ ఇన్ ఫ్యూ డేస్, వారం రోజులు కూడా ఉండదు, ఎర్లీగా ఇచ్చేస్తున్నాను. జాగ్రత్తగా చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. మరి నాకు మెసేజ్లు కొంతమంది పెడుతున్నారు, ఇలాగనుకో అలాగనుకో, ఇలా చేయకు, ఇలాగ అన్నావు, అలా చేయలేదు. ముందు మీ అంతరం మీరు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించండి. మీరు ఇచ్చిన మాటలు, గతంలో మీరు ఇచ్చిన మాటలన్నీ ఒకసారి ఓ పెన్ను పేపర్ మీద రాసుకొని ఇగో నేను ఈ మాట ఇచ్చాను, ఈ మాట చెప్పాను, ఈ పని చేస్తున్నాను, చేశానా లేదా అని చూసుకోండి. మీరు మీ జీవితం మొత్తం ఇచ్చిన మాట చేసేసుకున్నాను అంటే అప్పుడు నాకు చెప్పండి. అంతేగాని ఒక మహనీయుల్లాగా చెప్పకండి. మన ఇంటి దగ్గర విషయాలు మనం తడుకుడు తెలుస్తాయి. నా అప్పులు నాకు తెలుస్తాయి, నా గొప్పలు నాకు తెలుస్తాయి. నా గొప్పలు మీకు తెలియదు. నేను చెప్తే నా గొప్పలు వెళ్తాయి, కానీ అప్పులు నాకే తెలుస్తాయి. ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. ఎవరికెవరు ఉచితమైన తప్పుడు సలహాలు ఇవ్వడానికి ట్రై చేయొద్దు. దయించి ఎవరు దీన్ని తప్పుగా తీసుకోకండి. నేను పదే చెప్పేంతవరకు నడుపుతున్నానంటే కారణం దానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలీదు. మీకు అప్పచెప్పేసి వరకు నాకు బాధ్యత తీసుకోవాలి. కాబట్టి నేను తీసుకున్నాను. ఇది జాగ్రత్తగా ఇప్పుడు నేను యూటిలిటీకి ఇచ్చేస్తున్నాను. అంటే యూటిలిటీకి ఇవ్వలేదు, మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకొకటి, జాగ్రత్తగా వినండి. మరొక మైనస్ ప్రాబ్లం ఉన్నది మీలో చాలామందికి. ఏంటి? ఈ తప్పుడు మోటివేషన్ చేసేటువంటి వ్యక్తులు మహానవాయిని ఉన్నారు. ఉన్న రేటు కంటే దాని రేటు పెంచేసి దాన్నే తీసుకుంటారు అనేటువంటి అపోహ ఉంది. అలా అందరూ చేయటానికి ఉండదు. ఎక్కడో ఏదో జరగవచ్చు, కానీ ఎవడు ఊరకనే తేడా ఏ వస్తువును. ఇప్పుడు అలా ఎవరైతే అలాంటి మాటలు చెప్పారో వాళ్ళని బిజినెస్ చేయమనండి. వాళ్ళు ఎంత చేస్తారో చూద్దాం. ఎవరు కూడా ఊరకని చెయ్యరు. ఊరకని చేయరు, లాభం వేసుకుని చేస్తారు. ఇంత లాభం వేయాలని ఎక్కడా ఉండదు. వేసిన లాభాన్ని జిఎస్టీ కడతారు. నచ్చితే కొనుక్కుంటారు, లేదా కొనుక్కోరు. ఇప్పుడు ఉదాహరణకి వైజాగ్లో అబ్బరం అనేటువంటి మన కుటుంబ వ్యక్తి డాడీ, తను ఏదో కంపెనీలోనో లేదు తనే వెంచర్ వేశాడు. తను వెంచర్లోనూ నేను ఇన్ని కాయిన్స్ ఎగ్జాంపుల్కి ఒక 30,000 రూపాయలు విలువైన కాయిన్స్ తీసుకుంటున్నాను అన్నారు అనుకోండి అబ్రహం అనే వ్యక్తి. అంటే ఆయన పెట్టిన రేటు కంటే 30,000 పెంచడం కాదు. పెంచేస్తే కొనేవాళ్ళు కూడా ఇక్కడ రేటు ఉందా లేదా అని చూస్తారు. తెలుగు తక్కువగా ఉండరు ఎవరును. మనం కాయిన్స్ ఇచ్చేసుకున్నంత ఈజీగా వాళ్ళు డబ్బులు పోగొట్టుకోరు. ఒక ఫ్లాట్ కొంటున్న వాళ్ళు కష్టపడి సంపాదించుకొని దాన్ని పైసా కూడబెట్టుకొని చీటీలు కట్టుకొని బ్యాంకుల్లో వేసుకొని అప్పులు చేసి బంగారాలు తాకట్లు పెట్టి మూలు కొంటారు. వాళ్ళు మీ సైట్తో పాటు అబ్బరం గారు చూపించిన సైట్తో పాటు ఇంకో 10 సైట్లు వెతికి ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల వెతికి ది బెస్ట్ ఏది, రేట్లోను సైట్లోను బెస్ట్ ఏది అని చూసుకుంటారు తప్ప ఈయన 30,000 పెంచేసి మన కాయిన్ తీసుకుంటున్నాడు కాబట్టి అది కాదు అనేటట్టు చూడరు. అలాంటప్పుడు కూడా ఈ కాయిన్ వల్ల నాకు వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ కాయిన్ తీసుకుంటారు. కాబట్టి అలాంటి అపోహలు పోవద్దు. అలాంటి చెప్పిన చెత్త మాటలు నమ్మొద్దు. ఇక 2, నేను ఇచ్చే సలహా మాత్రమే. కాయిన్ ఎప్పుడు కూడా 70-30 లేదా 75-25 రేషియోలో మీరు యూటిలిటీలోకి తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే 75 రూపాయలు విలువ చేసే కాయిన్ ఇస్తే రూపాయిగా చాలా మందిలో తీసుకోండి మీరు. అప్పుడు ఎవరి దగ్గరున్న కాయిన్ అయినా కాయిన్ లేనివాడు కూడా కొనుక్కొని యూటిలిటీలో పెడతాడు. మీరు రూపాయే పెడితే నీదెందుకు, డబ్బులు ఇచ్చేయచ్చు కదా, మీ దగ్గర ఎందుకు కొనుక్కోవడం, మీకు ఫోన్లు చేయడం ఎందుకు, ఆయన డ్రెస్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోవడం ఎందుకు, మీ దగ్గర తీసుకోవడం దేనికి? కాబట్టి అక్కడ తీసుకునేదానికి అంటే ఎవరు చేయాలి? ఇది ఎవరు కాయిన్ యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు చేయాల్సిన పని ఇది. ఒక ఆటో వ్యక్తి ఉన్నారు, తను 100 రూపాయలు ఛార్జ్ చేసినప్పుడు తను 20 రూపాయలు కాయిన్ తీసుకుంటున్నాడు అనుకోండి. అందులో 15 రూపాయలు విలువ చేసి కాయిన్ ఇస్తే
రూపాయలు ఎక్స్ట్రా నాకు కలుస్తుంది, 20 రూపాయలుగా దాన్ని తీసుకుంటున్నాడు అన్నప్పుడు ఆ 5 రూపీస్ కోసం వీడు ఎవరి దగ్గర కాయిన్ కొని తనకిస్తాడు. అంతే తప్పించి ఉన్నది ఉన్నట్టుగా ఎవరు యూటిలిటీలో తీసుకోరు. అలా తీసుకుంటే అది యూటిలిటీ అవ్వదు. ఎందుకంటే ఇది డైరెక్ట్ క్యాష్ కాదు. డైరెక్ట్ క్యాష్ అయినా నేను 500 మీకు ఇస్తాను, మీరు నాకు 500 ఇవ్వండి, ఏంటి ఉపయోగం? నేను మీకు 1000 రూపాయలు ఇస్తాను, మీరు నాకు 1000 రూపాయలు ఇవ్వండి, ఏంటి ఉపయోగం? నేను మీకు 10 రూపాయలు ఇస్తాను, నేను నాకు 10 రూపాయలు ఎందుకు? నా 10 రూపాయలు నా దగ్గర ఉంచవచ్చు కదా, మీకెందుకు ఇవ్వడం? కానీ నేను 750 రూపాయలు ఇస్తాను, నువ్వు 1000 రూపాయలు లేవు. అలా ఎవడైనా ఇస్తే 10 మంది ఇస్తారు. నేను 7.5 ఇస్తాను, ఎవడో 10 రూపాయలు ఇస్తున్నాడంటే నేను ఇస్తాను. అలాగే కాయిన్ యూటిలిటీ కూడా మనం ఇచ్చేది తక్కువైనప్పుడు, చలమణిలోకి ఎక్కువగా తీసుకున్నప్పుడు అది చలమణిలోకి వెళ్తే తప్పిస్తే యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళదు. ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా దాన్ని చేసుకోండి, యూటిలిటీలోకి పెట్టేసుకోండి. అనేక రకాల మహానీయులందరూ ఉన్నారు, మీరు చేసుకోండి, ఎందులో చేస్తారో చేయండి. ఇప్పుడు నేను అవన్నీ మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, రేపా ఎల్లుండని కూడా మీరు ఎదురు చూడొచ్చు. నేను అంత ఎర్లీకి చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎంత ఎర్లీ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నా హెల్త్ నాకు మాత్రమే తెలుసు. నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను, అందువల్ల నేను ఇచ్చేస్తున్నాను. అలాగని చెప్పేసి నేను ఏదో ఇప్పట్లోనే ఏదో అయిపోద్దని కాదు, నా ముందు జాగ్రత్త, నా బాధ్యతలు తీసుకుంటున్నాను అంతే. కాబట్టి జాగ్రత్తగా అవి చేసుకోండి. నేను హెల్త్ అంటున్నానంటే మీరు తప్పుగా తీసుకొని నన్ను అభిమానించే వాళ్ళందరూ మీరు కంటతడి పెట్టడం లేదా బాధపడడం చేయొద్దు, అలాంటిది ఏం లేదు. కానీ నేను కాయిన్ నెంబర్లో ఇచ్చాను, దాన్ని ఒరిజినల్ కాయిన్లో ఇవ్వడం నా బాధ్యత, తీసుకోవడం మీ హక్కు. అలా వచ్చిన కాయిన్ని మీరు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో మీకు నచ్చినప్పుడు ఇచ్చుకోవచ్చు. లేదు, ఇప్పుడు ఏదైతే యూటిలిటీలో వాడుతాను అని అన్నారో, వాడుతున్నారో, వాడాలనుకుంటున్నారో దాంట్లోకి మీకు వాడుకోవచ్చు. ఎవరైనా ఏదైనా ఓ బిజినెస్ ప్లాను ఏదైనా ఉంటే చేసుకోండి. మీలో లీడర్సు ఉన్నారు కాబట్టి, వాళ్ళందరూ మహా తెలివైన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎన్నో కంపెనీల్లో పనిచేసి వచ్చినటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి వారు అలాంటివి చేయొచ్చు. కానీ చట్టపరంగా లీగల్గా చేసుకోండి. చట్టపరంగా చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు. నేను దాంట్లోకి రాను. ఈ జనాల దగ్గర ఉన్నటువంటి బిజినెస్ ఈ కాయిన్స్ని మీరు యూటిలిటీలోకి తీసుకోవచ్చు. వీళ్ళ వ్యాలెట్ నుంచి మీ కంపెనీ వ్యాలెట్లోకి వస్తుంది. ఎగ్జాంపుల్కి ఒక ఆయన టీ పొడి చేస్తానని చెప్పారు, ప్రకాశం జిల్లా మహేష్ గారు. ఆయన టీ పొడి చేసినప్పుడు 20% లేదా 30% లేదా 50% ఆయన గురించి ఆయన నాతో చెప్పిందని మీకు చెప్తున్నాను. అంత పర్సెంట్ అంటే ఇప్పుడు 500 రూపాయలు లేదంటే 100 రూపాయలు లేదా 1000 రూపాయలది ఆ టీ పొడి తీసుకుంటున్నారు అనుకోండి. ఆ టీ పొడి నేను వాడాను అంటే వాడమని నేను తాగను, మా ఇంట్లో తాగుతారు. చాలా 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 సూపర్గా ఉంది. మా వాళ్ళు చెప్పింది. మళ్ళీ ఆ టీ పొడి కావాలని నాతో గొడవాడి మరీ తెప్పించుకున్నారు ఆయన దగ్గర. ఇది నా వ్యక్తిగతమైన అనుభవంతో కూడిన స్టేట్మెంట్ మాత్రమే. మళ్ళీ మీరు చెప్పారు కదా అని అనండు, చాలా బాగుంది, నా ఫ్రెండ్స్ వాడారు, చాలా బాగుంది. ఇప్పుడు దాన్ని బయట షాపులో దొరకదు. అది ఆయన ఇచ్చారనుకోండి, అప్పుడు ఆయన ఉదాహరణకి ఆయన 30% యాక్సెప్ట్ చేశాడు. 100 రూపాయలు టీ పొడి అనుకుందాం, 70 రూపాయలు క్యాష్, 30 రూపాయలు ఈ కాయిన్స్ ఆయన పంపించేస్తే ఆయన ఇచ్చేస్తాడు. ఆయన ప్లాన్ పెట్టాడు అనుకోండి, దాంట్లో చేస్తారు. ఇదే మాదిరిగా ఓ పెట్రోల్ బంకులో కానీ, ఓ జ్యువెలరీ షాప్లో కానీ, ఓ టీ స్టాల్లో కానీ, ఓ ఆటోలో కానీ, లేదంటే మెడిసిన్లో కానీ, మీరు ఒక వ్యవసాయ ఉత్పత్తుల్లో కానీ, వ్యవసాయ ఈ సీడ్స్ వగేరే లాంటివి కానీ, మీ ఇష్టం దేంట్లోనైనా సరే ఈ కాయిన్ని చలమణిలో తీసుకున్నా వాడుకోవచ్చును. నచ్చితే వాడుకోండి, లేదా వాడుకోండి. నేను వాడుకోమనని వాడుకోవద్దు.
అలా మీరు వాడుకోవచ్చు. అలా వాడినప్పుడు కాయిన్ ఆటోమేటిక్గా ఈ చలమణిలోకి వెళ్తుంది. అయితే ఆ చలమణిలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, దాచుకుంటారు. నాకు తెలిసినంత వరకు దాచేస్తారు. ఎందుకంటే మన కాయిన్కి ఒక వాల్యూ ఉంది. ఎంత వాల్యూ ఉందంటే నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. బీసీటీలో కొన్ని లక్షల మంది బీసీటీలో ఉన్నారు. మన బీసీటీ ఎక్స్చేంజ్లో కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ ఒక రోజులో 100 మంది కూడా అమ్మట్లేదు. వాళ్ళు అమ్మకానికి తక్కువ. ఈరోజు కాదు, ఈరోజు కొనేవాళ్ళు లేరు, లేదా నేను కొనొద్దనను, ఓకే. కానీ ఒకప్పుడు గొప్పగా ట్రేడ్ అయినప్పుడు కూడా లేరు. అంటే చూడండి, కాయిన్ని చాలా జాగ్రత్త దాస్తున్నారు, చాలా జాగ్రత్తగా. తర్వాత కాయిన్ రేట్ని ఇప్పుడు మరి ₹1 వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. అంటే అర్థం ఏంటి, దాని విలువ తెలుసు మహానుభావులకి, నిజంగా మహనీయులు నేను చెప్తున్నాను. అలాగే మిగతా ఇతరత్ర కంపెనీలు, ఇతరత్ర బిజినెస్ల్లోకి మీరు ఈ వ్యాలెట్ల ద్వారా మీరు చలమణిలో పంపించినా వాళ్ళు దాచుకుంటారు తప్ప ఊరకని ఎవరు పడిరు. కారణం చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మహేష్ గారు 30% ఇచ్చారు. 30% ఇచ్చారంటే ఆ 30% ఆయన డబ్బులు, ఆయన ప్రాఫిట్, ఆయన శ్రమ. మరి దాన్ని అనవసరంగా తక్కువ కిందకి అమ్మేసుకుంటాడు. అదే నా లాభం అనుకొని దాన్ని సంవత్సరాల తరబడి దాచుకొని తన పిల్లలకో తన వారసులకో ఇచ్చుకుంటాడు తప్ప దాన్ని నమ్మేసుకోడు. ఎప్పుడు అవసరం ఏంటంటే దాంట్లో కొన్ని కాయిన్స్ అమ్ముతాడు, అంతకుమించి అమ్మడు. అలాగే ప్రతి ఒక్కరూ అలాగే చేస్తారు. అలాగే మరొక గుడ్ మార్నింగ్ డాడీస్, నేను చెప్పబోయేది ముందు చెప్పినట్టుగా పూర్తిగా వినండి. ఫస్ట్ మీకు చెప్పేది, మన కంపెనీ తరపు నుంచి నేను మీకు ఇప్పుడు చెప్తుంది, నేను చెప్పే ప్రతిదానికి గతంలో చెప్పాడు, ముందు చెప్పాడు, ఇలాగ చెప్పాడు, అవి ఏం అవసరం లేదు. నేను ముందే చెప్పాను, ఇష్టం ఉంటే వినండి, ఇష్టం లేకపోతే వినొద్దు. మీ దగ్గరున్న స్టేక్డ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మీ ట్రస్ట్ వ్యాలెట్లకు పంపించుకోవడానికి రెడీ చేయమని సాఫ్ట్వేర్లతో చెప్పాను. నేను వచ్చిన వెంటనే ముందు చేసిన పని తెల్లవారి 100 సార్లు అయినా లేచి వరకు ఫోన్ చేసి మరీ సాఫ్ట్వేర్లతో నేను చెప్పిన విషయం, ఎవరి కాయిన్స్ వాళ్ళ ట్రస్ట్ వ్యాలెట్లోకి కేబీసీగా పంపించేయండి. ఆ పంపించడానికి కావలసిన ఆప్షన్ రెడీ చేసి ఉంచండి. వాళ్ళకి ఆ ఆప్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు అలా నేను చెప్పిన పద్ధతిలో చేసుకున్న వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం కాయిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోవాలి, మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పాను. అంటే మీ దగ్గర ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఒక డిజిటల్ నెంబర్ కింద ఉంది. ఎందుకంటే ఇది వెబ్సైట్లో ఉంది. ఆ వెబ్సైట్లో ఉన్న కాయిన్స్ అన్నింటినీ కూడా మీకు మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించేసినట్లయితే కేబీసీగా నేను పంపిస్తాను. వాటిని ఆల్రెడీ మీకు చాలామందికి 1% పంపించాను. ఇంతకుముందు బిట్మార్ట్ లాంటి ఎక్స్చేంజ్లో పంపించినటువంటి కాయిన్సే ఇవి కూడాను మీకు ఆల్రెడీ 1% పంపించాను. అలాగే మీ దగ్గరున్న మొత్తం కాయిన్స్ ఊడ్చిపెట్టేసి పంపించమని చెప్పనే ఉండవు. అందులో మొత్తం వెళ్ళిపోతాయి, దాంట్లో పంపించుకోండి. దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు మన చేతిలో ఉండవు. మహామహులే అందుకుంటా పోయారు. నా హెల్త్ బాగులేదు, ఇది అర్థం చేసుకోండి. మళ్ళీ అంటున్నానని నిన్న ఆల్రెడీ చాలామంది, డాడీ నువ్వు అలా అనుకు, అది మాకు బాధ అనిపించింది ఇలా అని చాలామంది బాధపడ్డారు, నాకు కాల్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయినా తప్పదు, విధి రాతను తప్పించే శక్తి ఎవరికి ఉండదు. మనం ఇన్ని రోజులు ఉండాలంటే ఉంటాం, ఈ క్షణమే పోవాలంటే పోతాం. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాం. కానీ ముందుగా నా ధర్మంగా నేను చేయాల్సిన వర్క్ ఏంటి, మీ అందరూ ₹500 పెట్టి ఒక కాయినో 100 కాయినో 500 కాయిన్లో కొనుక్కున్నారు.
వాటితో పాటు కొన్ని నేను మీకు ఇచ్చాను. అవి కలిపి మీ అకౌంట్లో ఎంత నంబర్ కనబడుతుందో అంత నంబర్ కూడా మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది. నేను చెప్పిన ఆప్షన్ ప్రకారం మీరు పంపించుకోవడమే. మొత్తం వెళ్ళిపోతాయి, ఏమీ మిగలవు. అంటే మీకు 100% క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కాయిన్ మీకు వచ్చేస్తుంది. ఆ వచ్చిన కాయిన్ని ఇప్పుడు నేను మీ కాయిన్స్ మీకు ఇచ్చేస్తున్నాను కాబట్టి మీరు ఏదైతే ఒక డిజిటల్లో ఉండిపోయింది దాన్ని ఒరిజినల్ క్రిప్టో కాయిన్గా పంపించేయండి అని కోరుకునే వాళ్ళ మనసులో ఉన్నది కూడా నేను తీర్చినట్టే. నేను ఆ కాయిన్స్ ఎన్నాళ్ళు పెట్టుకున్నా దానికి నేను కాపలా కాయాలి. అవి నేను మీకు ఇచ్చాను అనుకోండి, మన బంధం ఫ్రీగా ఉంటుంది, స్వేచ్ఛగా తిరుగుతుంది. మనం ఏం చేసినా సరే అది ఒక మంచి కోసమే. మంచి అంతుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలామంది ఇది ఇలా చేయలేదు, అలా చేయలేదు, తనకు కావలసినదో చేస్తున్నారు, బండి ఇలా ఉంది, బండి అలా ఉంది, బండి 300 కిలోమీటర్లు రాలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. 300 కిలోమీటర్లు రాకపోతే నేను బరంపురంని సబ్బవరం దగ్గర తేలేదు, సబ్బవరాన్ని బరంపురం దగ్గరికి తీసుకెళ్ళలేదు. లైవ్ అది, లైవ్. బరంపురం నుంచి సబ్బవరం తేలేదు, సబ్బవరాన్ని బరంపురం దగ్గర తీసుకెళ్ళలేదు. లైవ్. ఇందులో మోసం చేసేది కాదు, ఇది లైవ్. రోడ్డుని నేను కుదించలేను, నేను దగ్గర తీసుకురాలేను. ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ ఆ వెహికల్స్లో నేను ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయబోతున్నాను. అలా చేసేటప్పటికి మీకు నాకు ఏమి ఉండకూడదు. అది కాయిన్ అయినా కావచ్చు, ఎక్స్చేంజ్లో ఉన్న క్యాష్ అయినా కావచ్చు, ఎనీవన్ ఏదైనా సరే క్లోజ్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. వాటన్నింటినీ ఎలా క్లోజ్ చేసేయాలి అలా క్లోజ్ చేసి మొత్తం తీసేస్తాను, నేను ఏది ఉంచను. అయిపోయిన తర్వాత ఈ 100 కాయిన్స్తో ఏం చేయాలో చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. కొంచెం చిన్న 1 మినిటే ఇస్తున్నాను, మీరు వినడానికి అర్థం చేసుకోవడం బాగుంటుందని. ఇప్పుడు గ్రూపుల్లోకి వచ్చి ఎవరైతే ఆ లింక్ ఇచ్చారో వాళ్ళ తాలూకుది నేను కాయిన్స్ ఇవ్వటం లేదు. నువ్వు కొనుక్కున్న నీ 500 రూపాయలకి విలువైన కాయిన్స్ తప్ప ఇవ్వను. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి ఆ గ్రూపుల్లోకి వెళ్ళి వ్యతిరేకంగా, కంపెనీకి వ్యతిరేకంగా, కిబో కమ్యూనిటీకి నష్టపరిచే విధంగా ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే మాట్లాడారో వాళ్ళ కాయిన్స్ నేను ఈ రోజు నుంచి, గతం అనవసరం నాకు, ఈ క్షణం వరకు ముందు జరిగింది నాకు అనవసరం, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎందుకంటే అనేక లక్షలాది మంది ప్రజలకు నేను కాయిన్స్ ఇచ్చేదలుచుకున్నాను. వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలో నాకు ఒక ఐడియా ఉంది, దాని ప్రకారం చేస్తున్నాను. ఇక నేను వాళ్ళే ఆపేస్తున్నాను. అలాగే నాకు డౌట్ ఉన్న వాళ్ళందరూ ఆపుతాను. మొత్తం క్లియర్ అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. నేను ఎవరికి నాకు అవసరం లేదు, కానీ కమ్యూనిటీని పాడు చేసేలా చేయకండి. మీరు ఎవరైతే ఇలాగా అలాగా అని డైరెక్షన్స్ ఇస్తున్నారో, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని డైరెక్షన్స్ ఇస్తున్నారు, నువ్వు పెట్టవయ్యా. ఒక కంపెనీ పెట్టు, నీ డైరెక్షన్, నీ గొప్పతనం, నీ గుణపం ఎంత లోతుందో దించు భూమిలో, పర్వాలేదు. చక్కగా దిగిపోయిందని నేను అనుకుంటాను. కష్టపడినోడు తెలుస్తుంది ఎంత కష్టం ఉన్నదో, మాట పడినోడు తెలుస్తుంది ఆ మాటలది ఎంతో. రాత్రి పగలు కష్టపడి చేసిన కంపెనీ ఇది. వాళ్ళు వీళ్ళు వచ్చి దీనికి వారధులు గట్లు వేస్తున్నారు. నా ఐడియా ఎలా ఉంది, నా ఐడియా ఇది, ఇలా చేయండి అలా చేయండి అని ఒకడు. చాలా తక్కువ మంది, 100 మంది లోపే అంటారు. నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇంకొకడు, నీకు అసలు ఏం జరుగుతుందో తెలుసా, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, నన్ను ఇక్కడ పట్టించుకోలేదు, నిన్ను పట్టించుకోడు, మనందరం ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఏంటి? దాని వెనక ఏదో గూడు పటాన్ని ఉంది, దాని వెనక ఏదో స్వార్థం ఉంది. ఇవన్నీ మానేసుకోండి. మీ బ్రెయిన్ మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను. వీళ్ళందరికీ ఏం చేయాలో నేను చేస్తాను. 100 కాయిన్స్ ఇచ్చిన తర్వాత 100 కాయిన్స్తో ఈ ప్రపంచానికి దాన్ని ఎలా చూపించాలో నేను చూపిస్తాను. మీరు ఈ కాయిన్స్ అన్నీ మీరు పట్టుకెళ్ళిపోతున్నారు, ఎవరే దాంట్లో చేస్తున్నారు. దానికి నేను ఛాలెంజ్ చేసి చెప్తాను,
మీరందరూ కలిపి కిల్లి షాపులను, ఆటోలను, రియల్ ఎస్టేట్ అను, రకరకాలుగా టీ పొడులను, ఆ పొడులను, ఈ పొడులను ఏది చేస్తారు కదా, చేయండి. కానీ నేనొక్కడిని చేసిన దానికి సమాంతరంగా మీరు చేయలేరు. నేను నా దగ్గర మీ కాయిన్స్ అన్ని పెట్టుకొని కబుర్లు చెప్పడం చేయను. ఇప్పుడు మీ కాయిన్స్ మీకు ఇచ్చేసి మీ దగ్గర నుంచి యూటిలిటీ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. మీరందరూ ఇప్పుడు సో కాల్డ్గా నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, మనందరం చేసుకోలేమో, మనందరం చేద్దాం అన్నారుగా, చేయండి. మాట చెప్పడం కాదు, 10 మందికి మాట చెప్పేసి వాళ్ళు గజిబిజిగా చెప్పేయడం కాదు, చెయ్యాలా. ఎప్పుడో మనకు తెలివి వచ్చినప్పుడు, మనం లేచినప్పుడు, మనం కూర్చున్నప్పుడు చెప్పడం కాదు, నిరంతరం చేయండి. కానీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీ అందరికంటే మీరందరూ ఎన్ని కాయిన్స్ ఇవ్వగలరు, నేను ఒక్కడిని ఎన్ని కాయిన్స్ యూటిలిటీలోకి మీకు ఇచ్చిన కేబీసీ మీకు ఇచ్చేసిన కాయిన్ యూటిలిటీలోకి నాకంటే ఎక్కువ తీసుకొని నాకు చూపించండి. నేను యూటిలిటీలోకి ఎంత తీసుకుంటానో నేను చూపిస్తాను మీకు. నేనే ఎక్కువ చేయగలను దాన్ని. నన్ను నమ్మే వాళ్ళకి నేను ఇస్తున్నటువంటి ఒక మాట, నేనే ఎక్కువ చేయగలను దాన్ని. ఇప్పుడు వెహికల్స్లోనూ ఒక ప్రపంచం తీసుకొస్తున్నాను, ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి, దాన్ని తీసుకొస్తాను. చేయండి. మీరెంతో నేనెంతో ఇప్పుడు చెప్పారు కదా, వాళ్ళు చేయమనండి, చేయండి అందరూ. మంచిదే, మంచి పోటీ ఇది. మంచికి పోటీ, మంచి జరగడానికి పోటీ. మీరు చేయండి, నేను చేస్తాను, దాన్ని తేల్చుకుందాం. అంతేగాని నేను లింకులు పెడతాను, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇలాంటి మాటలు చెప్పొద్దు. చెప్తే నీ కాయిన్స్ ఉండిపోతాయి. ఇప్పటికే నాకు కొంతమంది మీద డౌట్ ఉంది, వాళ్ళు ఇవ్వాలా వద్దా అని చూస్తున్నాను. కానీ అందరికీ ఇచ్చేయాలనే మనసు నాకు చెప్తుంది. ఎందుకు, మీరు కొనుక్కున్న కాయిన్స్ మీవే, ఎడిషన్గా వచ్చిన కాయిన్స్ ఇవి, కానీ ఇచ్చేస్తాను అందరికీ. వాళ్ళు లేటుగా ఇస్తాను, మిగతా వాళ్ళు ముందుగా ఇస్తాను. కానీ వాళ్ళు మరి తప్పుగా చేశారంటే ఇవ్వనే ఇవ్వను. అది మీరు ఏం చేస్తారో, ఎంత ఖర్చు పెడతారో, ఎలా చేస్తారో, ఐఎమ్ రెడీ, దేనికైనా రెడీ. నన్ను నమ్మిన నా వాళ్ళ కోసం దేనికైనా నేను రెడీ. ఇప్పుడు నేను ప్రక్షాళనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని, ఇందులో ఉన్న పొరపాట్లు నేను చేసినవి, లేకపోతే నా చుట్టూ చేసినోడి, నా పైనుండి చేసినోడి, దూరంగా చేసినోడి, అవన్నీ ప్రక్షాళనం చేస్తే తప్ప ఈ కంపెనీని నమ్ముకున్నటువంటి ఆ నిస్వార్థంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ కళ్ళు ఉన్నాయి చూసావా, ఏమైనా జరిగితే ఓ రూపాయి వస్తుంది ఎదురు చూసే ఆ కళ్ళు ఉన్నాయి చూసావా, వాటికి న్యాయం చేస్తాను. కమ్యూనిటీని బతికిస్తాను, కాయిన్ని పైకి తీసుకెళ్తాను. అయినా మీ కాయిన్ మీకే ఇచ్చేస్తాను. నేను కేబీసీ తీసుకుంటాను, ఈ 100 కాయిన్స్తో ఏం చేయాలో అది చేస్తాను. కానీ తప్పుగా ఎవ్వరూ వ్యవహరించవద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను, వ్యవహరించవద్దు. గుర్తుపెట్టుకోండి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ ఎన్ఆర్ ఉండాలి, ఏముండాలి తెలీదు. నేను ఎక్కడున్నా ఏం చేసినా ప్రతిక్షణం జరుగుతుంది. ఒకవేళ హాస్పిటల్ రమ్మని రోజు అక్కడే ఉండిపోమని, ట్రీట్మెంట్ తీసుకోమంటే అక్కడ ఉంటాను, లేదు వచ్చి వెళ్ళిపోమనే పర్లేదు. మీకు చెప్పాల్సింది చెప్తూనే ఉంటాను, చేయాల్సింది చేస్తూనే ఉంటాను. వినాల్సిన అందరూ వింటున్నారు, వద్దనుకున్న మానేయండి, వినొద్దు. మీరేది చెప్పారో అది చేయండి. మనందరమీ అనేక కంపెనీల్లో పనిచేసి మనం తవ్వదిలేసిన బొక్కలు చాలా ఉన్నాయి. ఆ బొక్కలు పోడ్చాను ముందు. నేనేదో ఒక్కేడిశాను, ఆ బొక్కలు పోర్చడానికి నేను వస్తాను అని మీరు బయలుదేరవద్దు. మీరు తవ్వదీసిన బొక్కలు చాలా ఉన్నాయి, ఆ బొక్కలు పోర్చండి. వీలైతే మన కిబో కంపెనీకి న్యాయం చేయండి, ఆ కాయిన్కి. థ్యాంక్ యూ. దీని మీద ఆరలు పేరలు చేయొద్దు, దీని మీద మళ్ళీ లేనిపోని చేయొద్దు. నేను ముందే చెప్పాను, ఈ దిస్ ఆర్ దట్, దాన్ని తేల్చుకోవడం తప్పిస్తే ఉంటే ఉంటాను, పోతే పోతాను. అంతేగాని అస్తమానికి దీన్ని అలాగ మనం పాంకొని ఉండలేను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్. నన్ను ప్రేమించే వాళ్ళందరూ వీలైతే నాకు సపోర్ట్ చేయండి, లేదా నేను చేసేదాన్ని తీసుకోండి. లవ్ యూ ఆల్.